రాజకీయం. రాజకీయం తలుచుకుంటే ఇలాంటి పనులు సులువుగా జరిగిపోతాయంటీ. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అర్చన. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుందంటీ. మీ సమస్య ఖచ్చితంగా ఆఘాతంలో పడిపోయినట్టే కనిపిస్తుంది. కానీ ఆ అగాధం నుంచి కూడా మిమ్మల్ని బయటకు తీసుకురావచ్చు. నిజంగా అర్చన? అవునండి, నా మాటల్లో ఎలాంటి పొరపాటు లేదు. ముందు ఆ నీలవేణిని ఈ కంపెనీ నుంచి గెంటేయండి. అప్పుడు మనం ఏం చేసినా జనాలు మనం చెప్పేది నిజమనుకుంటారు, మనం చేసిందే నమ్ముతారు. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ సమస్య నుంచి కంపెనీని ఎలా అయినా బయటపడేయాలి. నన్ను నమ్మిన తారక్ సార్ మీద ఎలాంటి మచ్చ పడకుండా చేయాలి. దానికోసం నేనేం చేయాలి? కంపెనీ మీద ఉన్న గౌరవం జనాల నుంచి చెరిగిపోకుండా ఉండాలంటే నేను ఇప్పుడు ఎలాంటి అడుగు వేయాలి? నిలవేణి, ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? మనం ఏదో ఒక మార్గం ఆలోచిద్దాం, సరేనా? ఒక మార్గం దొరికింది తారక్ సార్. మార్గం దొరికిందా? ఏంటది? ఒక వస్తువు మీద కానీ ఒక మనిషి మీద కానీ జనాల్లో నమ్మకం పోయినప్పుడు జనాలు నమ్మే వ్యక్తుల చేత అసలు నిజాలు చెప్పించాలి. అప్పుడు మళ్ళీ పోయిన నమ్మకం తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. నువ్వు చెప్పిన లాజిక్ కరెక్టే నిలవేణి, కానీ ఇప్పుడు మన ప్రోడక్ట్ గురించి కానీ కంపెనీ గురించి కానీ ఎవరు చెప్తే జనాలు నమ్ముతారంటావు?